మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మీ సన్నిధిలో చేరి మీ మాటలు వినటానికి, నీ మాటలలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకొని మా ఆధ్యాత్మికమైన జీవితాలను బలపరుచుకోవటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, గత కొన్ని దినాల నుండి అపోస్తుల కార్యముల గ్రంథము నుంచి మీరు మాతో మాట్లాడుతున్నారు. మీ మాటలు మేము వింటున్నప్పుడు ఎటువంటి విధానములో మేము భక్తి చేయాలో అది నేర్చుకొని మీలో సాగిపోవుటకు తగిన సహాయము చేయండి. అస్థిరమైన వాటి యందు కాక స్థిరమైన విశ్వాసము కలిగిన వారమై మేము నీ వైపు చూస్తూ ఈ లోకములో పరలోకానికి వెళ్ళగలిగిన అర్హతను మేము సంపాదించుకొనుటకు కృపచూపమని మీ చేతులకు అప్పగిస్తూ బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు అనుగ్రహించండి. వినుచున్న ప్రతి ఒక్కరూ వాక్యాన్ని బహుగా పరిశీలించి తెలుసుకొని జీవించటానికి కృపచూపమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము అపోస్తుల కార్యములు అనేటువంటి వైద్యుడైన లూకా గారు రాసినటువంటి గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు గారు సువార్త చేసినటువంటి ప్రయాణాలలో రెండవ ప్రయాణాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొదటిసారి సువార్త ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో దేవుని వాక్యాన్ని బోధించి అనేక సంఘాలను కట్టిన పౌలు గారు మరలా తిరిగి రెండవసారి ప్రయాణమై వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిసారి ప్రయాణంలో పౌలు గారితో బర్నబా, జాన్ మార్కు, యోహాను ప్రియులార వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను మధ్యలోనే తిరిగి వచ్చేశాడు. రెండవ ప్రయాణంలో పౌలు గారితో పాటు శీల, అలాగే తిమోతి గారు, తరువాత ఫిలిప్పీ పట్టణానికి వచ్చేసరికి ఎవరున్నారు, లూకా గారు కూడా వారితో చేరినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. నిజంగా ఫిలిప్పీ పట్టణం అంటే మాసిదోనియా దేశానికి వచ్చేసరికి ఆ ప్రాంతాలన్నీ కూడా యూరప్ ఖండంలో ఉన్నాయి అని పోయిన వారంలో చెప్పుకున్నాం. సువార్త అనేటువంటిది ఎంత విస్తారంగా ఆనాడు కొద్దిమంది అయినా ఎక్కువ ప్రాంతాలకు సువార్త చేశారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది బోధకులున్న తక్కువ ప్రాంతాలకు సువార్త అందించబడుతుంది. ఆ రోజున తక్కువ మంది ఎక్కువ ప్రదేశాలకు వెళ్ళి సువార్త చేస్తే, ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు కానీ ఇంకా సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపించటం లేదు. ఉన్న చోటే ఉండటం, ఉన్న చోటే విస్తరించటం, ఇదే జరుగుతుంది. కానీ మరి ప్రజల మధ్యకు ఇంకా సువార్త అందని వారి దగ్గరకు సువార్త వెళ్ళకపోవటం చాలా విచారకరమైన విషయంగా మనము భావించవలసిన వారమై ఉంటున్నాం. మంచిది, మరి పౌలు గారు మొదటి ప్రయాణంలో చాలా చక్కని సువార్త చేశారు. రెండవ ప్రయాణంలో ఆయన మరి ఫ్రుగియా, గలతీయ ప్రదేశముల గుండా వెళుతూ ఉంటే మరి వారు బితూనియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు మరి పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. వారు త్రోయకు వచ్చారు. ఆ త్రోయ అనే ప్రదేశానికి వచ్చినప్పుడు ఆసియాలో వాక్యం చెప్పకూడదని, అంటే ఆసియా అనగానే మీరు ఆసియా ఖండం అనుకోకండి. ఆసియా అనేది ఒక ప్రదేశం. ఒకసారి మ్యాపుల దగ్గరకు రండి. పౌలు గారి రెండవ ప్రయాణములు అనేటువంటి మ్యాప్ను చూడండి. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారి మొదటి రెండవ ప్రయాణం అని మ్యాప్ ఉంది కదా. ఆ మ్యాప్లో మీరు చూడండి. ఆ మ్యాప్లో చూస్తే అక్కడ అంతియొకయకు వచ్చి ఆ ప్రాంతాల గుండా వారు ప్రయాణమై వెళుతూ
ఎక్కడికి వెళ్ళిపోయారు చూడండి, పైకి బితూనియాకు వెళ్ళిపోయారు. బితూనియా అనే ప్రాంతం ఉంది కదా, కనబడిందా? బితూనియా పైన ఉంటుంది చూడండి, పైన బితూనియా. బితూనియా నుండి మీరు లెఫ్ట్కు చూస్తే త్రోయా కనబడుతుంది కదా, అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు వారికి పౌలు గారికి ఒక దర్శనం కలిగింది. ఏంటి ఆ దర్శనం అంటే, మాసిదోనియా నుంచి ఒక వ్యక్తి రావటం, అయ్యా మాకు సహాయం చేయమని వేడుకొన్నట్లుగా పౌలు గారికి దర్శనం కలిగింది. అప్పుడు వెంటనే వారు త్రోయ నుండి సముద్రేకే అనే ప్రాంతం చూడండి, పైకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ రూట్ మారుతుంది. మొదటి రూట్ వేరు, రెండవ రూట్ వేరు, రూట్ మారిపోతుంది చూడండి. పైకి వెళ్ళిపోయి వారు ఎక్కడికి వచ్చారు? సముద్రేక నుండి అంటే నెయపొలికి వచ్చారు. అక్కడ నుండి వారు ఫిలిప్పీకి వచ్చారు. చివరికి వెళ్ళిపోయారు చూడండి, ఆ పైకి వెళ్ళిపోయారా మ్యాపుల్లో? వెళ్ళిపోయారు. ఆ ప్రాంతాలకు వచ్చారు. అంటే ఇప్పుడు యూరప్ ఖండానికి వెళ్ళిపోయింది సువార్త. ఒక ఖండము దాటి మరొక ఖండానికి వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ ఆసియా అనే మాట మనం చూసినప్పుడు ఆ కిందే ఉంటుంది ఆసియా అని. అది ఒక ప్రదేశం, ఖండం కాదు అది. ఆసియా అనేది ఒక ప్రాంతం. కాబట్టి మనం గుర్తించాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక్కొక్క పేరు రెండు సార్లు ఉండొచ్చు, మనకు కనబడుతుంది. కనుక మనం అది ఏ ప్రాంతానికి చెందింది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఫిలిప్పీ పట్టణానికి వచ్చేసారు, అంటే మాసిదోనియా దేశానికి వచ్చేసారు వాళ్ళు. ఫిలిప్పీ పట్టణం ఎక్కడుంది? మాసిదోనియా దేశములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రాంతానికి వచ్చేసరికి లూకా గారు కూడా వీళ్ళతో చేరాడు అనటానికి కారణం ఏంటంటే, ఒక్కసారి అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం బాగా గుర్తించండి అక్కడ. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చితిమి అనే మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. వచ్చితిమి అని ఇక్కడ అపోస్తుల కార్యములు రాస్తున్న వ్యక్తి ఎవరు? లూకా గారు. వచ్చితిమి అని రాస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆయన కూడా వారితో చేరాడు అని అర్థం. అంటే ఇప్పుడు లూకా గారు కూడా చేరారు ఫిలిప్పీ పట్టణానికి వచ్చేసరికి. అంటే ఇక్కడ మనం గుర్తించాలి, ఇప్పుడు రెండవ ప్రయాణములో పౌలు గారు, శీలా, తిమోతి, లూకా నలుగురు కూడా ఇక్కడ ఉన్నట్లుగా మనము గుర్తించాలి. ఇక ఈ మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పీ పట్టణం చాలా ప్రసిద్ధి చెందిన పట్టణం. రోమీలకు ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రస్తావన కలిగినటువంటి పట్టణంగా మనము గమనించవచ్చు. ఈ పట్టణంలో చాలా దినాలు ఉన్నారండి పౌలు గారితో ఉన్నటువంటి వారు అక్కడ కొన్ని దినాలు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. కానీ ఫిలిప్పీ పట్టణానికి వచ్చినప్పుడు వారు అక్కడ కొన్ని దినాలు ఉన్నప్పుడు వారికి తెలిసిన విషయం ఏంటంటే, సముద్ర తీరాన ప్రార్థనా కూడిక జరుగుతుంది అని వారు తెలుసుకున్నారు. సముద్ర తీరాన ప్రార్థనా కూడిక జరుగుతుంది అని అంటే ఫిలిప్పీ పట్టణంలో సమాజ మందిరము లేదు. సమాజ మందిరము లేదు అంటే అర్థం ఏంటి? అక్కడ యూదులు ఎక్కువ మంది లేరు అని తెలుసుకోవాలి. సమాజ మందిరం ఉందంటే అర్థం ఏంటి? యూదులు ఎక్కువ శాతం మంది ఉన్నారు అని అర్థం. సమాజ మందిరము లేదు అని అంటే అక్కడ యూదులు ఎక్కువ మంది లేరు అని మనము గుర్తించాలి. ఇక మొట్టమొదటిగా సువార్తను ఒక ఖండము నుంచి మరొక ఖండము దాటి తీసుకొని వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరంటే పౌలు గారు అని మనము తెలుసుకోవాలి. పౌలు గారు యూరప్ ఖండానికి వీరు వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఖండాంతరాలను దాటి వెళుతున్నటువంటి క్రీస్తు సువార్త ఎంత ఉన్నతంగా ఉన్నదో మనము గుర్తించాలి. ప్రియులారా, ఇప్పుడు వాళ్ళు ఫిలిప్పీ పట్టణానికి వచ్చి కొన్ని దినాలు అక్కడ ఉన్న తర్వాత సముద్ర తీరమున అక్కడ ప్రార్థనా కూటము జరుగుతుందని తెలుసుకున్నారు. అక్కడ చాలామంది స్త్రీలు చేరి సముద్ర తీరాన అక్కడ వారు ప్రార్థన జరుపుకుంటున్నారు. ఇది మనము గుర్తించాలి. నిజంగా అండి, వీళ్ళకున్నటువంటి విశ్వాసం నిజంగా అక్కడ ఉన్నది కొంతమందే, కానీ ఈ కొంతమంది జీవితాన్ని మనము చూస్తే వాళ్ళు
ప్రార్థనా కూటము జరుగుతుంది ఎక్కడ? సముద్ర తీరమున జరుగుతుంది. అంటే వీళ్ళు అక్కడ సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన జరుపుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పౌలు గారు అక్కడకు వెళ్ళాడు, ఈ కూటం దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఒకసారి వాక్య భాగములో మనము చూస్తే 12వ వచనాన్ని చదువుకుందాం. 12వ వచనం. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు, అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. ప్రార్థన ఎక్కడ జరుగుతుంది? నదీ తీరమున. నదీ తీరాన ప్రార్థన జరిగితే ఎవరన్నా వెళ్తారా? మంచి మందిరం ఉండి, మంచి ఫ్యాన్లు, మంచి ఏసీ, కావలసినటువంటి కుర్చీలు, కావలసిన సదుపాయాలు, కావలసిన లైటింగ్స్ అన్నీ పెట్టినా ప్రార్థనకు రావటం ఏమైపోతుంది? చాలా కష్టమైపోతుంది. కానీ నదీ తీరాన ఏమైనా చేపలు ఉంటాయా? ఆ నదీ తీరాన ఏమైనా ఫ్యానులు ఉన్నాయా? ఆ నదీ తీరాన ఏమైనా వారు కూర్చోవటానికి సదుపాయాలు ఏమైనా ఉన్నాయా? లేవు. లేకపోయినా వీళ్ళు అంత దూరం వెళ్ళారంటే వాళ్ళకి ఎంత విశ్వాసమో గుర్తించండి. వాళ్ళకున్నటువంటి ఆ విధానం ఎంత గొప్పదో మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. ఆసక్తి ఉండాలి కానీ మందిరం ఎంతదా? మందిరానికి వచ్చే జనం పెద్దోళ్ళ, చిన్నోళ్ళ, లేకపోతే ఎక్కువ మంది వస్తున్నారా? ఇది కాదు కావలసింది. మనసు ఉండాలి కానీ మార్గం ఉంటుంది అన్నారు. ఏమండి? మనసుంటే ఎంత దూరమైనా మనము వెళ్ళగలుగుతాం. మనసు లేనప్పుడు మన ఇంటి ప్రక్కన ఉన్న మందిరానికి కూడా మనం రాలేం కదా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యమన్నా, దేవుని యొక్క మాటలన్నా ఆసక్తి ఉండాలి, వాక్యం మీద మనసు ఉండాలి, వాక్యం వినాలనేటువంటి మనసు ఉండాలి. మనసున్నప్పుడు ఏ వ్యక్తి దేవుని మందిరానికి దూరము కాడు. ఏ వ్యక్తి దేవుని మందిరానికి దూరము కాదండి. ఎన్నోసార్లు మన జీవితాలలో ఈ మాటలు చెప్పినప్పటికీ కూడా మనం నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటున్నామంటే మన విశ్వాసం అభివృద్ధి చెందుతుందా? మన విశ్వాసం తగ్గిపోతుందా? ఏమండి? మన విశ్వాసం అభివృద్ధి చెందుతుందా తగ్గిపోతుందండి? తగ్గిపోతుంది. కాబట్టి మందిరం మీద మనకేమంటలేదు? ఆసక్తి ఉండటం లేదు. మందిరం మీద మనకు సరైనటువంటి అవగాహన ఉండటం లేదు. ప్రియులారా, గ్రహించండి. మందిరము ఎంతదా, పెద్దదా, చిన్నదా అనేది కాదు కావలసింది. మందిరములో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మందా, తక్కువ మంది ఉన్నారనేది కాదు కావలసింది. మందిరములో వినబడుతున్న వాక్యము సత్యవాక్యమా కాదా, నిజమైనటువంటి వాక్యానుసారమైనదా కాదా అనేది కావాలి. ఇక్కడ నదీ తీరాన ప్రార్థన జరుగుతుంటే ప్రియులారా, స్త్రీలు మాత్రమే వచ్చారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే స్త్రీల కూడిక జరుగుతుంది అక్కడ. ఏమండి? స్త్రీల కూడిక ఎక్కడ జరుగుతుంది? నదీ తీరాన జరుగుతుంది. నదీ తీరానంటే ఎంతమంది వచ్చి ఉంటారేంటి? 1000 మంది వచ్చి ఉంటారా? ఏమండి? 1000 మంది వచ్చి ఉంటారేంటి నదీ తీరానంటే? చాలా తక్కువ మందే ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ వచ్చినటువంటి స్త్రీలతో పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. పౌలు గారు చూడండి ఏం చేస్తున్నాడు? కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుండెను అనే మాట మనం చూస్తున్నాం. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నాడు. ఆ కూడి వచ్చినటువంటి స్త్రీలలో ఒక తుయతైరా నుండి వచ్చిన ఒక ఓదారంగు అమ్ముకునే లూదియా అనే పేరు కలిగిన ఆమె కూడా ఆ స్థలానికి వచ్చింది. ఏమండి? తుయతైరా ప్రాంతము నుండి ఆమె ఏమమ్ముకుంటుంది? ఓదారంగు అమ్ముకుంటుంది. ఓదారంగు. ఆ ఓదారంగు అమ్ముకుంటూ ఆమెకు కూడా పలానా స్థలములో ప్రార్థనా కూడిక జరుగుతుందని తెలిసింది గనుక ఆమె వ్యాపారాన్ని మాని ఎక్కడికి వెళ్ళింది? ప్రార్థనకి వెళ్ళింది. చూసారా? వ్యాపారాన్ని ప్రక్కన పెట్టేసింది ఆమె. ఎందుకంటే ఒకసారి చూడండి ఆ వచనం చదవండి. 14వ వచనం. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైరా
పట్టణస్థురాలు అని వాక్యంలో చూస్తున్నాం. ఎవరండి? తుయతైరా పట్టణానికి చెందిన ఆమె ఏమమ్ముతుంది? ఆమె ఓదారంగు పొడిని అమ్ముకుంటుంది. ఓదారంగు పొడిని అమ్ముకుంటుంది అంటే ఒక చిన్న వ్యాపారం చేస్తుంది ఆమె. ఆ వ్యాపారము చేస్తున్నటువంటి ఆమె ఆ వ్యాపారమును ప్రక్కన పెట్టి దేవుని మాటలు వినటానికి ఎక్కడికి వచ్చింది? నదీ తీరానికి వచ్చింది. అక్కడ ఫ్యాన్ ఉందా అని అడిగిందా? కూర్చోటానికి ఏమైనా మంచి వసతులు ఉన్నాయని ఏమైనా అడిగిందా? మధ్యాహ్నం భోజనాలు ఏమైనా పెడతారని అడిగిందా? మనం ప్రార్థన పెడితే ఇవన్నీ అడుగుతాం కదా. మనం ప్రార్థన పెడితే అడుగుతాం. ఒకసారి ఒక ఆయన్ని, మీరు కూడా రావచ్చు కదండి ప్రార్థన కంటే భోజనాల ప్రార్థనేనా అని అడుగుతున్నాడు. అంటే భోజనాల ప్రార్థన అయితే వస్తారా, లేకపోతే రారా? ఈ రోజున అదే ఎక్కువైపోయింది కదా. జనాల్ని ఆకట్టుకోవటానికి, జనాల్ని ప్రియులారా వారి వైపుకు ఆకర్షించుకోవటానికి వాక్య భోజనం ప్రక్కన పెట్టేశారు. ఏ భోజనం పెట్టేస్తున్నారు జనాలకి? ఏమండి, శారీరకమైన భోజనం పెట్టేస్తున్నారు. వాక్యం విన్నా వినకపోయినా ఏది తినొచ్చు, వెళ్ళిపోతే శరీరమైన ఆహారం తినొచ్చు అని వాక్యం మీద మనసుతో కాదు వాళ్ళు వెళ్ళేది. దేని మీద? మనసుతో. ఆ శరీర భోజనం మీద వెళుతున్నారు. ఇప్పుడే కాదులేండి, యేసుక్రీస్తు కాలంలో కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఎక్కువ జాబితా ఉన్నారు. ఎవరు? ఈ శరీర సంబంధమైన ఆహారం కొరకే వెళ్ళేవారు. అందుకే యేసు ప్రభు వారు, మీరు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకండి, అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి అని అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. ఇక్కడ లూదియా అనేటువంటి స్త్రీ తన వ్యాపారమును ప్రక్కన పెట్టింది, తన లాభాన్ని ప్రక్కన పెట్టింది. ఆమె ప్రార్థనా స్థలానికి కూడి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఆమెను గూర్చి బైబిల్ గ్రంథము చెప్పబడుతున్న మాట ఏంటంటే దైవ భక్తి గల స్త్రీ అని వ్రాయబడింది అక్కడ వాక్యంలో. చూడండి మీరు బాగా, 14వ వచనం. అప్పుడు లూదియాయను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఏముంది ఈమెకేముందండి? దైవ భక్తి. అంటే దేవుని మీద ఈమెకేముంది చెప్పండి? భక్తి ఉంది. దేవుని మీద భక్తి ఉంటే ఎక్కడికైనా దేవుని సన్నిధి ఎంత దూరమైనా వెళతారు అనే విషయాన్ని మనము గుర్తించాలి. ఎంత దూరమైనా, దగ్గరైనా దూరమైనా దేవుని సన్నిధి అక్కడ ప్రియులార ఉంది అని నేను కూడా వినాలి అనే భక్తి ఉంటే, భక్తి భావం ఉంటే అక్కడకు ప్రజలు వెళతారు అని మనము గుర్తించాలి. ఇక్కడికి వచ్చిన ఈ దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అక్కడకు వచ్చి ఏం చేస్తుందట? వినుచుండెను అని ఉందో చూడండి. ఏమండి అక్కడ వాక్యంలో చూడండి, 14వ వచనం మళ్ళీ చదవండి. అప్పుడు లూదియాయను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. వచ్చి కూర్చోాలా. ఆమె ఏం చేస్తుంది? వాక్యాన్ని వింటుంది అని మనము గుర్తించాలి. ప్రియులారా, మనము దేవుని మందిరానికి రావటం, వచ్చిన తర్వాత వాక్యం వినటం అనేది చాలా ప్రాముఖ్యం. వాక్యం వినాలి ముందు. మనం వాక్యం వినటానికి రావాలి మనం. కానీ మనం ఎందుకు వస్తామో తెలుసా? నిద్రపోవటానికి వస్తాం. కొంతమంది కట ఇంటి దగ్గర నిద్ర పట్టదట, మందిరంలోనట వాక్యం చెబుతున్నంతసేపు భలే హాయిగా నిద్ర పడుతుందట. నిద్రపోవటానికి ఆ మందిరం. ఏమండి, ఆలోచించాలి. కొంతమంది ప్రియులార వస్తారు కానీ బైబిల్ తెరిచినట్టుగా కనబడతారు కానీ వాళ్ళ చూపులు వేరుగా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి, వారి మాటలు వేరుగా ఉంటాయి. మరికొంతమంది ఉంటారు పక్కనోళ్ళను పొడుస్తూ ఉంటారు, పక్కనోళ్ళతో ప్రియులార గుసగుసలాడుతూ ఉంటారు. ఇది సరైన విధానం కాదు మందిరములో. గ్రహించండి, దేవుని మందిరం అంటే ప్రియులార ఒక క్రమశిక్షణ ఉండాలి. ఎందుకు వచ్చాం? వినాలి. పిల్లల్ని స్కూలుకి పంపిస్తున్నాం, అన్ని ఫీజులు కట్టి పిల్లల్ని స్కూలుకి పంపిస్తే వెళ్ళిన పిల్లవాడు వెళ్ళినట్టుగా మూలని చేరి నిద్రపోతున్నాడు అనుకోండి, ఏమొస్తుంది వాడికి? ఏమన్నా ఆ పాఠంలో ఏమన్నా అనుభవం వస్తుందా? ఆ పాఠం వాడికి తెలుస్తుందా? తెలియదు కదా. అంటే వెళ్ళిన వాడు ఏం చేయాలి చెప్పండి? వినాలి. వింటేనే కానీ అతనికి ఆ పాఠము సారాంశము తెలియదు. ఒక పిల్లల విషయంలో ఎవరైనా వినకపోతే వెంటనే ప్రియులారు అక్కడ పాఠం చెప్పే ఉపాధ్యాయుడు చర్య తీసుకుంటాడు, బెత్తం వాడతాడు. కానీ ఇక్కడ బెత్తం వాడేవనుకో, నువ్వు లేకపోతే ఇంకో పాస్టర్ గారు లేడా, ఈ మందిరం లేకపోతే ఇంకో మందిరం లేదా,
అని మనం రకరకాలైన మాటలు ఇక పాస్టర్ గారి మీద పెడతామండి. నిజంగా వాక్యం వింటున్న ప్రియులారా, బైబిల్ గ్రంథంలో పౌలు గారు కూడా బెత్తం వాడాడు తెలుసా? కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అన్నాడు, నేను మీతో బెత్తముతో రావాలా సమాధానంతో రావాలా అని అడిగాడు. బెత్తం వాడాడు ప్రియులారా. ఎందుకంటే లేఖనాలు చెబుతున్నాయి, బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి అయిపోతాడు. కాబట్టి మందిరంలో కూడా ఉపాధ్యాయులకు బెత్తం వాడితే బాగుంటుంది అనిపిస్తుంది. నిద్రపోయే వాళ్ళని ఒక ఏటేసి అటు ఇటు తిరిగే వాళ్ళని ఒకటి వేస్తూ ఉంటే దగ్గరికి వచ్చి భలేగుంటుందండి కదా. కానీ అది జరగదు కదా. ఇక్కడ మనం నిద్రపోయినా పట్టించుకునే వాళ్ళు లేరు, కూరుపాట్లు పాడినా పట్టించుకునే వాళ్ళు లేరు, నిర్లక్ష్యంగా ఉన్నా పట్టించుకునే వాళ్ళు లేరు, బయట వాళ్ళని అసలు పట్టించుకునే వాళ్ళు లేరు కదా. ఏమండి, ఆలోచించండి. అందుకే నేను చెబుతున్నాను, మీరు బయట కూర్చున్నా లోపల కూర్చున్నా మనం వచ్చింది దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వచ్చాం. కాబట్టి ఏమి వినాలి? మనము చెప్పబడుతున్నటువంటి దేవుని వాక్యాన్ని వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని అన్నాడు. వింటేనే విశ్వాసం. వచ్చి కూర్చుని వెళ్ళిపోతే విశ్వాసం పెరగదు. ఆత్మీయ జీవితంలో విశ్వాసములో పెరగాలి, విశ్వాసములో అభివృద్ధి చెందాలి అని అంటే మనం వినటం వలనే మన విశ్వాసం అభివృద్ధి చెందుతుందని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. వ్యాపారమును ప్రక్కన పెట్టి ప్రియులారా, ఆమె ఆ సముద్ర తీరానికి వచ్చి పౌలు మాట్లాడుతున్న మాటలు వింటున్నట్లుగా లేఖనాల్లో చూస్తుంటున్నామండి. ప్రియులారా, ఆమె వింటున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ప్రభువు ఆమె హృదయమును తెరిచాడు. వింటే తెరిచాడా, వినకపోతే తెరిచాడా? వినుట చూశాడు, దేవుడు చూశాడు. అంటే పరలోకమందున్న దేవుడు భూమి మీద ఎక్కడ ప్రార్థనా కూటం జరుగుతున్నా ఎవరు వింటున్నారా ఎవరు వినటం లేదన్న సంగతి ఆయనకి చూస్తున్నాడు. ఆయన చూడటం లేదనుకోవచ్చు, పాస్టర్ గారు చూడడేమో. ప్రియులారా, ఎందుకంటే మీరు ముసుగులేస్తారు కొంతమంది. ఆ ముసుగులో మీరు ఏం చేస్తున్నారో నాకు కనపడుతుందా? కనపడదు. మీరు ముసుగేసినా వేయకపోయినా ఆయనకు కనపడిద్ది. మీరు వింటున్నారా వినటం లేదని ఆయనకి తెలుసు. ప్రియులారా, గ్రహించండి. ఎప్పుడైతే ఈమె వింటుందో వెంటనే ప్రభువు ఆమె హృదయమును ఏం చేశాడు చెప్పండి? తెరిచాడు. హృదయాన్ని తెరిచాడు. ఎప్పుడైతే హృదయము తెరవబడిందో ప్రియులారా, ఆమె పౌలు గారు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది. అంటే వాక్యము యందు లక్ష్యముంచాలంటే ముందు హృదయాలు ఏం చేయాలి? మనం తెరవాలి. తెరవబడాలంటే వినాలనే ఆసక్తి మనకు రావాలి, వినటానికి మనం ఇష్టపడాలి. చూడండి, అవి ఎంత గొప్ప విషయాలు. వినుచుండెను, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచెను. తెరిచిన తర్వాత ఆమె ఇంకా పౌలు గారు చెబుతున్న మాటల యందు ఏముంచింది? లక్ష్యముంచినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని మందిరానికి వచ్చి మీరు వట్టిగా వెళ్ళొద్దు. మీ హృదయాలు తెరవండి, మీ హృదయాలు తెరవండి, వినండి. మీ హృదయాలు తెరిస్తే దేవుడు వాక్యముతో మీ హృదయాలు నింపుతాడు. వాక్యముతో మీ హృదయాలు నింపబడితే లోకములో మీరు విశ్వాస జీవితంలో బలవంతులవుతారు, దేవుని కొరకు బ్రతుకుతారు. వాక్యం వినకుండా ఖాళీగా వచ్చి మళ్ళీ ఖాళీగానే వెళ్ళిపోతే ఏ ప్రయోజనం చెప్పండి? మనము ఎందుకు వస్తున్నాం? ఖాళీ హృదయాలతో వచ్చాం, ఆకలి దప్పులతో వచ్చాం. తృప్తిపడి వాక్యాన్ని హృదయములో చేర్చుకొని మనము వెళితే మన ఆత్మలకు క్షేమాభివృద్ధి కలుగుతుంది అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఎప్పుడైతే ఆమె ప్రియులార పౌలు గారి మాటల యందు లక్ష్యముంచిందో ప్రియులారా, ఆమె వారిని తన యొక్క గృహానికి తీసుకుని వెళ్ళిందండి. పౌలు గారి యొక్క వారందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆమె తన ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందటానికి ప్రియులారా ఇదిగో ఆమె కోరుకున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తుంటున్నాం. ఒక్కసారి చూడండి, 15వ వచనం. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. చూడండి, ఆమె ఏం చేస్తుంది? తను మాత్రమే ఆమె జీవితాన్ని దేవునికి ఇవ్వటం కాకుండా తన ఇంటి వారందరిని కూడా ఎక్కడికి నడిపించింది? రక్షణలోనికి నడిపించింది. తన ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందారా? పొందారు. మరి మన ఇంటి వారు బాప్తిసం పొందారా? మన ఇంటి వారందరూ రక్షణలోనికి వచ్చారా? మరి నువ్వేం చేస్తున్నావు? రక్షించబడిన నీవు, మారుమనసు పొందిన నీవు, దేవుని నమ్మిన నీవు
నీ ఇంటి వారి రక్షణ కొరకై ప్రయాసపడుతున్నావా? బైబిల్ చెబుతుందండి, మనము రక్షించబడిన తర్వాత మన ఇంటి వారిని తప్పకుండా రక్షించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి, వాక్య భాగములో మనము చూస్తే 5వ అధ్యాయము వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, వ్రాయబడిన మాటలు మనము చూద్దాము. 8వ వచనాన్ని మనము చదువుకుందాం. 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై యుండును. చూడండి ఇక్కడ వ్రాయబడిన మాటలు, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల, అంటే మంచి రక్షణలోనికి తీసుకురాకపోతే, ప్రియులారా సత్యమైన రక్షణలోనికి తీసుకురాకపోతే అక్కడ ఏమంటున్నాడంటే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే కానీ అతడు దేవుని దృష్టిలో ఎలా అయిపోతాడంటే అవిశ్వాసి కన్నా చెడ్డవాడైపోతాడు. నీ ఇంటి వారినే నువ్వు రక్షించకపోతే నీ బ్రతికిన కాలములో రక్షించబడిన నీవు నీ ఇంటి వారినే ప్రభు రక్షణలోనికి నడిపించకపోతే ప్రియులారా నువ్వు చాలా ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోతావని బైబిల్ చెబుతుంది. చాలా మంది అంటారు, ఎంత చెప్పినా వింటం లేదయ్యా, ఎంత చెప్పినా రావటం లేదయ్యా, ఎంత చెప్పినా దేవుని మాటలు వింటలేదయ్యా. నువ్వు ఎంత చెబితే కాదు, వారి కోసం ప్రార్థన చెయ్యాలి. వారు వచ్చేంత వరకు కూడా వారిని ప్రేమతో బ్రతిమిలాడాలి, దేవుని మాటలు వినేటట్టు చెయ్యాలి. కోపంతో చెప్పకూడదు, ద్వేషంతో చెప్పకూడదు, అరిసి చెప్పకూడదు, గొడవలు పెట్టుకుని చెప్పకూడదు. దేవుని యొక్క సన్నిధానములో ప్రియులారా నీ ప్రవర్తన ముందు ఇంట్లో బాగుండాలి. స్త్రీ అయితే ఇంటిలో ప్రవర్తన బాగుండాలి. ఎందుకంటే ప్రవర్తన బాగుంటే, మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ అయితే ఇదిగో వాక్యము లేకుండానే తన భర్తను ఏం చేయొచ్చు అన్నారు, ఏమండి రాబట్టవచ్చు అని చెప్పాడు కదా పేతురు గారు. చూడండి ఆ మాటలు కూడా ఒకసారి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వాక్యం వినకపోతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అని అన్నాడు. చూడండి, అంటే ముందు స్త్రీ రక్షించబడిన వ్యక్తి అయితే ఆ ఇంటిలో ఆమె ప్రవర్తన బాగుండాలి, ఆమె జీవితం పరిశుద్ధంగా ఉండాలి, ఆమె బ్రతుకు లోబడినటువంటి భర్తకు లోబడినటువంటి రీతిలో ఉండాలి. అలా ఆమె వాక్యానుసారంగా తన ఇంటిలో ప్రియులార జీవించగలిగితే వాక్యము లేకుండానే తన భర్తలను రాబట్టవచ్చును అని అన్నాడు. కానీ వీళ్ళు అలా చేయట్లా, జడలల్లుకోవటంలోనే సరిపోతుందట, వీళ్ళకి బంగారు నగలు పెట్టుకోవటంలోనే సరిపోతుందట. కింద అంటాడు, ఏమండి వారు అలంకరించుకోవటమే సరిపోతుందట. ఎందుకు ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మందిరానికి రావటానికి అలంకరణ ఎక్కువైపోతుంది, అలంకరణ ఇచ్చుకోవటమే టైం అయిపోతుంది. ఇంకా భర్తను రమ్మని చెప్పే టైం ఎక్కడుంది? వారి దగ్గర పవిత్ర ప్రవర్తన చూపించే అవకాశం ఎక్కడుంది? వారికి లోబడే అవకాశం ఎక్కడుంది? చెప్పండి. ఇక్కడ వాక్యం వింటున్న మనం ఆలోచించాలి ఇక్కడ విషయాలు ప్రియులార. కాబట్టి మనము గుర్తించాలి, ఒక స్త్రీ ఇంటిలో రక్షించబడితే, ఎందుకు స్త్రీ గురించే చెప్పాడంటే మొట్టమొదటిగా ఎక్కడైనా సరే ఎక్కువ శాతం మొట్టమొదటిగా స్త్రీలే ఏమవుతారు చెప్పండి? రక్షణలోకి వస్తారండి, దేవుని మాటలు వింటారండి. రక్షణలోనికి వచ్చిన ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని సంరక్షించవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలు ఏమన్నాడు? ఎవడైనను అని అన్నాడు. ఇక్కడ పురుషులకు చెప్పాడు, అక్కడ ఎవరికి చెప్పాడు? స్త్రీలకు చెప్పాడు. అంటే అటు స్త్రీ రక్షణ పొందిన ఇంటి వారందరినీ ప్రభు దగ్గరికి తీసుకురావాలి, ఇటు పురుషుడు రక్షించబడిన తన ఇంటి వారందరిని ఏం చేయాలి? రక్షణలోనికి తీసుకురావాలి. ఏది నీ రక్షణ? ఏది నీ రక్షణ విస్తరణ? ఏది నీ విశ్వాస జీవిత విధానంలో అభివృద్ధి? ప్రియులార, బైబిల్ గ్రంథంలో చూసాం మనం. ఇదిగో మొదట లోయలోనికి వచ్చిన విశ్వాసం, తర్వాత తన కుమార్తెను యునేకేలోనికి వచ్చింది. యునేకేలో ఉన్న విశ్వాసం తర్వాత ఎవరికి వచ్చిందని చెప్పుకున్నాం పోయిన వారం? తిమోతికి వచ్చింది. ఆ తిమోతి ఎంతమంది విశ్వాసులను ప్రభు యొద్దకు నడిపించాడో, ఎంతమందిని విశ్వాసులుగా ప్రభు సన్నిధిలో నిలిపాడో మనం ఆలోచించాలి. మన ప్రవర్తన అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలి. మన మందిరంలోనేమో దేవుని పిల్లలుగా ఉండి, మందిరములో దేవుని బిడ్డలుగా ఉండి, బయటికి వెళ్ళిన తర్వాత మన మాటలు మన క్రియలు అన్నీ కూడా మారిపోతే ప్రియులారా ఏ ఒక్కరు రక్షణ పొందరు.
మనము మందిరములో ఎలాగున్నామో, ఏమి నేర్చుకున్నామో ఇంటి దగ్గర కూడా అలాగే ఉండాలి, సమాజం మధ్యలో కూడా అలాగే ఉండాలి. అప్పుడే మన జీవితాలు ప్రియులారా అనేకులను ఆకర్షించటానికి అవకాశం ఉంటుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇప్పుడు లూదియా తన ఇంటి వారందరినీ మార్చుకుంది. తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుటకు ఆమె కారకురాలైనట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, రక్షణ పొందిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆమె పౌలు గారి బృందంతో అంటుంది, నేను విశ్వాసము గల దానని ఎంచితే మీరు నా ఇంటికి వచ్చి ఉండండి అని వేడుకుంటుంది. దైవజనులను బలవంతము చేస్తుందండి. ప్రియులారా, అంటే ఇక్కడ మనకు లూదియా దైవభక్తి కలిగిందే కాదు, వాక్యం వినటమే కాదు, తన ఇంటి వారిని మార్చుకోవటమే కాదు, దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చేదిగా కనబడుతుంది. అయ్యా, నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే మీరు నా ఇంటికి వచ్చి ఉండమని ఏం చేస్తుంది చెప్పండి? వేడుకుంటున్నట్లుగా దైవ గ్రంథములో మనము చూస్తుంటున్నామండి. ఎంత గొప్పది! ఇక్కడ నేను ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతాను, వినండి. యూరప్ ఖండంలో ఫిలిప్పీ పట్టణంలో మొట్టమొదటిగా రక్షించబడిన వ్యక్తి లూదియా. బా, ఏం అద్భుతం! మాసిదోనియా దేశములో ఫిలిప్పీ పట్టణములో మొట్టమొదటిగా రక్షించబడినటువంటి వ్యక్తి లూదియా. తాను రక్షించబడటమే కాదు, తన ఇంటి వారందరినీ కూడా రక్షణలోనికి తీసుకొని వచ్చింది అనంటే ఎంతగా ఆమె విశ్వాస త్యాగము చేసిందో గుర్తించాలి. ఆమె అంతటితో ఆగిపోయింది అని అనుకుంటున్నారా? లేదండి. బైబిల్ గ్రంథములో తుయతైరా సంఘము మనకు ఎక్కడ ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. 7 సంఘాలలో మనకు తుయతైరా సంఘం కనబడుతుంది. ఒకసారి రండి, అక్కడికి కూడా వెళదాం. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూడగలిగితే 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. తుయతైరలో సంఘముందని, ఆ సంఘములో సంఘమును నడిపించే ఒక దూత ఉన్నాడని ఇక్కడ ప్రియులారా యోహాను గారు 7 సంఘాలకు ఉత్తరము రాసేటువంటి ఆ ఉత్తరములో తుయతైరా సంఘాన్ని చూస్తున్నాం. ఆ తుయతైరా సంఘము లూదియాను బట్టే కట్టబడింది. చూసారా? ఆమె రక్షించబడింది, ఆమె ఇంటి వారిని రక్షణలోనికి నడిపించింది, ఆమె ఇంటి దగ్గర ఆమె జీవితములో అనేకులకు సువార్త చెప్పి తుయతైరా పట్టణములో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఎంత అద్భుతం అండి! ఒక స్త్రీ ఒక సంఘ నాయకురాలుగా సంఘాన్ని ప్రియుల కట్టేంత స్థాయికి వెళ్ళింది అనంటే ఆమె ఏమైనా స్కాలరా? ఆమె ఏమన్నా బైబిల్ ట్రైనింగ్ అయిందా? ఆమె ఏమన్నా గొప్ప సంగతులు ప్రియులారా ఎరిగి బాగా చదువుకున్న వ్యక్తి కాదు. ఆమె ఓదా రంగు పొడి అమ్ముకునే ఒక స్త్రీ అండి. నేనేమనుకుంటానంటే ఆమె ఊదా రంగు పొడి అమ్ముకుంటూ దేవుని మాటలు చెప్పేదేమో ఆ ప్రజలకు, దేవుని సంగతులు చెప్పేదేమో ఆ ప్రజలకు, దేవుని సంగతులను బోధించేదేమో ఆ ప్రజలకు. ఎలాగైతేనేమి ఆమె ఎలాగైనా దేవుని సువార్త చెప్పి తుయతైరా పట్టణములో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఆమె వెళ్ళింది అనంటే ఆమె నిజంగా దైవభక్తి కలిగిన స్త్రీ అని చెప్పటానికి ఏమాత్రం మనం అనుమానించకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు ప్రయాణంలో ఫిలిప్పీ పట్టణంలో యూరప్ ఖండంలో మొట్టమొదటిగా రక్షించబడినటువంటి లూదియా, ఆ లూదియా ద్వారా ప్రియులారా ఏర్పాటు చేయబడిన సంఘం ఎంతగా ఉన్నతంగా ఉన్నదో మనము ఆలోచించాలి. మన ద్వారా మన ఇంటి వారు రక్షించబడ్డారా? మన కుటుంబములో ఉన్నవారు రక్షించబడ్డారా? మన ప్రవర్తన, మన ప్రార్థనా జీవితం, మన వాక్యపు జీవితం, మన యొక్క ఆత్మీయ జీవితం, మన భక్తిని బట్టి మన కుటుంబం రక్షించబడిందా? మనము ఆలోచించాలి ప్రియులారా. పరిశీలన చేయాలి. ఎందుకు నా ఇంటిలో నా బిడ్డలు రక్షించబడటం లేదు? ఎందుకు నా భార్య రక్షించబడటం లేదు? ఎందుకు నా భర్త రక్షించబడటం లేదు? ఎక్కడో నా భక్తిలో ఏముంది? లోపముందండి.
ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో దేవుని యొక్క మాటలు మనకు ఏం బోధిస్తున్నాయంటే, ఒక వ్యక్తి రక్షించబడితే ఆ ఇంటి వారందరూ కూడా రక్షించబడేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం 16వ అధ్యాయంలో వెళితే ప్రియులారా, మనకు అక్కడ జైలు అధికారి కనబడతాడు. ఆయన కూడా రక్షించబడిన తర్వాత తన ఇంటి వారందరికీ బాప్తిసం ఇప్పించాడు. 33వ వచనంలో మనం చూస్తే, ఒకసారి ఆ వచనం చదవండి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ ఏం పొందారు చెప్పండి? బాప్తిసం పొందినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మన ఇంటి వారి విషయంలో, మన ఇంటి వారి రక్షణ విషయంలో అశ్రద్ధ చెయ్యకండి, నిర్లక్ష్యంగా తీసుకోకండి. నేను భక్తిగా ఉన్నానులే చాలే అనుకోకండి. నీ భక్తి నీ ఇంటిలో ప్రవహించాలి. నీ బిడ్డల మధ్యకి వెళ్ళాలి, నీ భార్య దగ్గరికి వెళ్ళిపోవాలి, నీ భర్త దగ్గరికి వెళ్ళాలి, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, నీ బంధువుల దగ్గరికి వెళ్ళాలి. అని అంటే నువ్వు దైవభక్తి చెయ్యాలి. దైవభక్తి గల వారమని చెప్పుకోవటం వేరు, దైవభక్తి జరిగించటం వేరు. మనమందరము భక్తి గల వారమనే చెప్పుకుంటాం, కానీ మన వలన ఎవరు రక్షించబడ్డారని ప్రశ్నిస్తే మాత్రం మన ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మనం చేయాల్సిన పని ఆత్మల రక్షణ విషయంలో మన దగ్గర నుండి ప్రారంభించబడి మన ఇంటి దగ్గరకు, మన ఇంటి నుంచి ప్రియులారా సమాజం దగ్గరకు, బంధువుల యొద్దకు అలా వ్యాప్తి చెందాలి. చెప్పుకున్నాం కదా, కొర్నేలి ఒక్కడే తన జీవితంలో తన ఇంటి వారితో కూడా కలిసి భక్తి చేస్తున్నాడు. పేతురు గారు వస్తున్నాడని తెలిసిన తర్వాత తన బంధువులను, ముఖ్య స్నేహితులందరినీ పిలిపించుకున్నాడా లేదా? పిలిపించాడా? వాళ్ళలో అనేకులు రక్షించబడ్డారా లేదా? చెప్పుకున్నాక మన 10వ అధ్యాయం చెప్పుకునేటప్పుడు రక్షించబడ్డారు. ప్రియులారా, ప్రతి మనిషికి రక్షణ అవసరం. ఎంత అవసరం అంటే ప్రియులారా, మన జీవితం ఎప్పుడు ముగించబడుతుందో మనకు తెలియదు. ఎప్పుడు మనము ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. ప్రియులారా, మనము ప్రభు యొక్క మాటలు వింటూ కూడా రక్షణ పొందకుండా, మార్పు చెందకుండా, పాపక్షమాపణ లేకుండా, యేసు రక్తములో మనము కడగబడకుండా మన ప్రాణం పోతే నిత్య నరకములోనికి వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే అవకాశం లేదు. అందుకే ప్రతి ఇంటికి ఈ సువార్త వెళ్ళాలి. ప్రతి ఇంటిలో ఉన్న వారందరూ రక్షించబడాలి. నీ ఇంటిలో అందరితో కలిసి సంతోషంగా బతుకుతున్నావు, అందరితో కలిసి సంతోషంగా జీవిస్తున్నావు, అందరితో కూడా కలిసి ఆనందపడుతున్నావు, మంచిదే. మా బిడ్డలు బాగా చదువుతున్నారు, నా భార్య నా మాట వింటుంది, నా భర్త నన్ను బాగా ప్రేమిస్తాడు అని చెబుతున్నావు, ఇవన్నీ మంచిదే. ఇంత ప్రేమ కలిగినటువంటి నీవు, నిజమైన ప్రేమే నీదైతే దేవుని ప్రేమలోనికి నడిపించి వారిని నిత్య జీవం కొరకు సిద్ధపరచవా? అక్కడ కూడా మేము సంతోషంగా ఉండాలనే కోరిక లేదా? అక్కడ కూడా ఆనందంగా గడపాలి అనే ఆశ లేదా? అక్కడ కూడా నేను నా కుటుంబం అంతా కూడా సంతోషంగా ప్రభుతో ఉండాలనేటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన లేదా? ఉండాలండి. ప్రతి రక్షణ పొందిన వ్యక్తికి ఉండాలండి. దాన్ని నిర్లక్ష్యంగా చేసుకోకూడదండి. ఎందుకంటే నువ్వు ఏది నిర్లక్ష్యం చేసినా రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. బైబిల్ చెబుతుంది, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మన దగ్గరకు ప్రియులారా లక్ష్మి అనేటువంటి ఒక అమ్మాయి వచ్చేది. మీకు గుర్తుందో లేదో, పాత మందిరం ఉన్నప్పుడు దేవుని వాక్యం చెబుతుంటే చాలా ఏడ్చేది. ఎవరో కాదా అమ్మాయి, మీరు పాముల కాలువ దగ్గర ప్రక్కన వెంకటేశ్వరరావు గారిది హోటల్ ఉంది కదా, ఏవండి వాళ్ళ అమ్మాయి. ప్రియులారా, ఆమె చాలా వేదనలో ఉండి దేవుని మందిరానికి వచ్చేది, ప్రార్థన చేసేది, ఏడుస్తూ ఉండేది, కన్నీళ్లు కారుస్తూ ఉండేది. ఒకరోజు అడిగాను, అమ్మా దేవుని వాక్యం వింటున్నావు, పశ్చాత్తాప పడుతున్నావు, రక్షణ పొందవచ్చు కదా అని ఒకసారి అడిగితే, పొందుతానయ్య గారు, పొందుతాను అని అంది. ప్రియులారా, ఆ తర్వాత ఆ అమ్మాయి చక్కగా వస్తుంది, వాక్యం వింటుంది, ప్రియులారా రక్షణ పొందటానికి సిద్ధపడుతుంది. ఈలోపే కొండ మీద అమ్మాయి చనిపోయింది అనే వార్త తెలిసింది. ప్రియులారా, చాలా దినాలు నిర్లక్ష్యం చేసింది. 1 సంవత్సరం దాకా కూడా నిర్లక్ష్యం చేసింది రక్షణ విషయంలో. ఆ అమ్మాయిని కొండ మీద చంపేయటమో ఏదో చనిపోవటమో జరిగింది. ప్రియులారా, ఆ తర్వాత గ్రహించండి, నిజంగా ఆ తరువాత అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళ అమ్మగారు రక్షించబడ్డారు మన దగ్గర.
అసలు వాళ్ళు ఆ లోపలికి వెళ్ళటమే చాలా భయంకరమైన స్థితిలో ఉండేది. అదంతా కూడా విగ్రహాలు అవన్నీ పరిస్థితి చూస్తుంటే చాలా, ఆమె ఎలాగో వచ్చింది, దేవుని యొక్క ప్రియులారా వాక్యం వింది, రక్షించబడిందండి ప్రభు సన్నిధానములు. ప్రియులారా రక్షించబడిన తర్వాత ఎక్కడికైనా ఏ ఇంటికైనా సరే ఆమె ప్రార్థనకు రాకుండా ఉండేది కాదు. వాళ్ళ ఇంట్లో కదా మేము ఉండేది ఇప్పుడు, ఏమండి, ప్రార్థనకు రాకుండా ఉండేది. ఎంత విశ్వాసంతో బ్రతికిందో ఆలోచించండి. ఆ అమ్మాయి ఏమో రక్షణ నిర్లక్ష్యం చేసింది, వాళ్ళ తల్లి ఏమో ప్రియుల వాక్యం విన్న వెంటనే నేను బాప్తీసం తీసుకుంటానని వచ్చింది. తీసుకున్న తర్వాత చాలా చక్కగా ప్రభు కొరకు బ్రతికింది, ప్రభువులో ఉండి చనిపోయింది. ఏది గొప్పది చెప్పండి? ఇప్పుడు నిర్లక్ష్యం చేసి మరణించి నరకానికి వెళ్ళటం గొప్పదా? ప్రియులారా, దేవుని వాక్యం విన్న వెంటనే పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి వచ్చి యేసు రక్తములో కడగబడి నిత్య జీవానికి వెళ్ళటం గొప్పదా? ఏది గొప్పది? అందుకే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు. చేస్తే ఎలా తప్పించుకుంటావని వాక్యం ప్రశ్నిస్తుంది. ఎలా తప్పించుకుంటావా నరకాన్ని? ఎలా తప్పించుకుంటావా భయంకరమైన స్థితిని? అందుకే లూదియా రక్షించబడింది. రక్షించబడిన వెంటనే తన జీవితాన్ని బట్టి, తన బ్రతుకును బట్టి, తన సాక్ష్యాన్ని బట్టి, తన యొక్క జీవిత విధానములో చేస్తున్న దైవభక్తిని బట్టి తన ఇంటి వారందరూ కూడా ఏం చేయబడ్డారు చెప్పండి? రక్షించబడ్డారు. అంత మాత్రమే కాదు, ఆ తుయితైరా పట్టణములో ఒక సంఘము ఏర్పడింది. నిజంగా ఈ రోజున ఆమెను గూర్చి బైబిల్ గ్రంథంలో మనము చదువుకుంటున్నాము అనంటే నిజంగా ఎంత ధన్యతో. ఈ వాక్యం చదివిన ప్రతి చోట, ఈ వాక్యాన్ని గురించి బోధించే ప్రతి చోట లూదియా సాక్షి వినబడుతుందా లేదా? వినబడుతుందా? వినబడుతూనే ఉంది. ఈ మాటలు విని ఎంతో మంది ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. ఎంతో మంది ప్రభు మాట ప్రియులారా ఈ లూదియా ద్వారా ఎంతో మంది రక్షించబడిన, ఆమె మరణించిన ఆమె సాక్ష్యం అనేకులను ప్రభు యొద్దకు తీసుకురాగలుగుతుంది. మరి మన సాక్ష్యం ఏది? మన విధానం ఏది? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నేను చేసే భక్తి కరెక్టేనా? నేను చేసే భక్తి నాయనా నా ఆత్మీయ జీవితానికి మేలుకరమైందేనా? నాయనా నేను చేసేటువంటి భక్తి వాక్యానుసారమైనదేనా? నేను చేసేటువంటి భక్తి వలన నా ఇంటి వారిని నేను ప్రభు యొద్దకు రాబట్టుకోగలనా? నీ దగ్గరకు తీసుకురాగలనా వాళ్ళను? ఒక్కసారి ఆలోచిద్దామండి. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం. ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనము జాగ్రత్తగా బ్రతకవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇదిగో పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళటం, అక్కడ వాక్యం చెప్పటం, ఆ స్త్రీలతో మాట్లాడటం, ఆ స్త్రీలలో లూదియా ఉండటం, ఆ లూదియా రక్షణ పొందటం, ఆ లూదియా ఇంటి వారు రక్షణ పొందటం, ఆ లూదియా ఇంటి వారి రక్షణతోనే ఆగిపోకుండా ఆ తుయితైరా పట్టణములోని యొక్క సంఘం ఏర్పడటం ఎంత అద్భుతమైన విషయం ఇది. ఆలోచించండి. ఎంత విశ్వాసముతో పనిచేసి ఉంటుంది, ఎంత భక్తితో ఆమె జీవించుంటది, ఎంతగా దేవుని మాటల యందు లక్ష్యముంచి ఆమె బ్రతికుంటది. పరిశీలన చేసుకొని ఈ చివరి దినాల్లో ఏదో పై భక్తి కాక, ఏదో ప్రియులర మనల్ని దీవించేటువంటి ఆశీర్వాదకరమైన లోక సంబంధమైనటువంటి భక్తి కాక, ఆత్మీయ స్థితిలో ఒక పట్టుదల కలిగిన వారమై మనను, మన కుటుంబాలను, మన యొక్క ప్రియులర బంధువులను, రక్త సంబంధికులను, సమాజమును ప్రభు యొద్దకు నడిపించే దైవభక్తి కలిగినటువంటి వారిగా ప్రభు కొరకు బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పౌలు ప్రయాణములో ఫిలిప్పీ పట్టణంలో నదీ తీరమున ఒక అద్భుతం జరిగింది. దేవుని మాటలు ఎంతగా ప్రియులారా ప్రవహిస్తున్నాయో మీరు ఆలోచించండి. ఒక ప్రక్కన నది ప్రవహిస్తుందేమో నదీ తీరమున, కానీ మరో ప్రక్క వాక్యమే ఒక నదీ తీరముగా ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది, ఖండాలను దాటుకొని వెళ్ళిపోయింది. ప్రియులారా, ఎంత అద్భుతం! ఒక్కసారి ఆలోచించండి. నీ ద్వారా ఎంతమందికి వాక్యం వినబడింది? నూతనమైన వారికి ఎంతమందికి దేవుని మాటలు వినిపించగలిగాం? నూతనమైన వ్యక్తులు ఎంతమందిని ప్రభు యొద్దకు నడిపించగలిగాం? మన భక్తి అనేకులను తీసుకురాగలుగుతుందా? మన భక్తి మన కుటుంబానికి మేలుకరముగా ఉందా? రక్షణకరముగా ఉందా? మనం ఏదో చేస్తున్నామని అనుకుంటున్నాం, కానీ ఎందుకో ఎక్కడో లోపము కనబడుతుంది. మన భక్తిలో ఎక్కడో లోపము కనబడుతుంది. లూదియా లాంటి దైవభక్తి లేదు మనలో. లోక సంబంధమైనటువంటి వాటి మీద ఉన్నంత ఆసక్తి, ఒక వ్యక్తి రక్షించబడాలి అనేటువంటి కోరిక లేకపోవటం ఎంత విచారకరమైన విషయం.
రేపు దేవుని ముందు నిలబడితే లెక్క చెప్పాలి. అయ్యా, నిన్ను రక్షించుకుంది ఎందుకు అమ్మా? నిన్ను రక్షించుకున్నది ఎందుకు? నీ యొక్క స్వార్థం కోసం, నువ్వు బ్రతకటం కోసం కాదమ్మా. నీ ఇంటి వారిని రక్షించాలి. వారు నరకానికి వెళ్ళిపోతున్నారు కదా, ఆరని అగ్ని జ్వాలల్లోనికి వెళ్ళిపోతున్నారు కదా, ఆ ఆరని మంటల్లో వాళ్ళు కాలిపోవాలి కదా వాళ్ళ ఆత్మ. వాళ్ళు ఎందుకు రక్షించో? దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు మళ్ళీ ప్రశ్నిస్తే మనం ఏం జవాబు చెప్పగలం? ఒక ఆత్మనైనా రక్షించకుండా మన ప్రాణం పోతే మనం ప్రభు దగ్గర ఏం జవాబు చెప్పగలం? ఆలోచించండి. నిర్లక్ష్యం చేయవద్దు ప్రియమైన దేవుని పిల్లారా. దేవుని యొక్క సన్నిధిలో రక్షణ చాలా గొప్పది, చాలా విలువైనది, చాలా బలమైనది. ఆ రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటలు నీ హృదయంలోనికి వెళుతున్నప్పుడు వెంటనే హృదయం తెరువు. దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచి రక్షించబడు. అది నీ జీవితానికి దీవెన, ఆశీర్వాదం. నేను ఈ లోకములో బ్రతుకుతున్నాను, నేను నిలబడతానో నిలబడను అనే అనుమానాలు సాతాను కలిగిస్తాడు. అట్టి అనుమానాలు వద్దు. నీవు నిలబడలేవు, నేను నిలబడలేను. మనం నిలబెట్టటానికే దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు మనకు. ఆ పరిశుద్ధాత్మకు మనము లోబడినంత కాలం నిలబడతాం. దేవునిలో నిలబెడతాడు దేవుడు. మనల్ని నిలబెట్టేవాడు దేవుడు, స్థిరముగా ఉంచేవాడు దేవుడు, ఆయన సన్నిధిలో నడిపించేవాడు దేవుడు. నువ్వు దేవునికి అప్పగించుకున్నంత కాలం, దేవుని కొరకు నీవు నీ హృదయాన్ని ఇచ్చినంత కాలం దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను నడిపిస్తాడు. సాతానుకు దొరికిపోతే తప్ప దేవునిలో ఉన్నంత వరకు నీవు జారిపోయే అవకాశమే ఉండదు. దేవుడే మనల్ని నడిపిస్తాడు. కాబట్టి అట్టి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మనం ముందుకు వెళదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ మాటలు విన్నాము తండ్రి. మొదటి ప్రయాణములో అనేక ప్రదేశాలలో సువార్త చెప్పిన నీ దాసుడు పౌలు గారు రెండవ ప్రయాణములో ఒక ఖండాన్ని దాటి మరొక ఖండంలోకి సువార్తను మోసుకెళ్ళాడు. నాయన, నిజంగా ఎంతమంది రక్షణ పొందారనేది కాదు కానీ మొట్టమొదటిగా ఆ పట్టణంలో అతని మాటల యందు లక్ష్యముంచిన లూదియా ఒక్కతి రక్షించబడి ఆమె వెళ్ళిపోయి తన యొక్క ప్రాంతంలో తన ఇంటి వారిని రక్షించుకోవటమే కాక అనేకులు రక్షించి ఒక సంఘాన్ని అక్కడ ఏర్పాటు చేసినట్లుగా మీ వాక్యంలో మేము చూసాము తండ్రి. అయ్యా, మా వలన నీకు ప్రయోజనం లేకపోతే, మా వలన ఒక ఆత్మ కూడా రక్షించబడకపోతే మేము లెక్క చెప్పాలి కదా నాయన. కాబట్టి ప్రార్థించేవారిగా, నూతనమైన వ్యక్తులకు ప్రకటించేవారిగా, నీ యొద్దకు నడిపించేవారిగా మమ్మల్ని చెయ్యండి నాయన. ప్రభు శరీరము, ప్రభు రక్తము తిని త్రాగుచున్న మేము ఆయన మరణమును ప్రచురించాలని లేఖనాలు చెబుతుంది. కాబట్టి ఆ లేఖనాలను అనుసరించి మీలో సాగిపోవటకు సహాయం చేయండి. ప్రభు శరీరం, ప్రభు రక్తము తిని త్రాగుచున్న మేము అయోగ్యముగా కాక యోగ్యముగా క్రీస్తును పోలిన జీవితముతో, అపోస్తులను పోలిన జీవితముతో, భక్తుల జీవితాలను మా ఎదుట పెట్టుకొని వాక్యానుసారముగా బ్రతుకున్నట్లు చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.